మనిషి జీవితంలో చేసే తప్పులు అవసరమైన దానికన్నా ఎక్కువ చింతించడం, ఎవరేమనుకుంటారో అని ఆలోచిస్తూ వెనుకంజ వేయటం, ఆత్మీయుల వద్ద నిజమైన ఫీలింగ్స్ చూపించలేకపోవటం, గతం లేదా భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ వర్తమానంలోని మధుర క్షణాన్ని కోల్పోవటం, కుటుంబానికి సరైన సమయాన్ని కేటాయించలేకపోవటం, అందరినీ సంతృప్తిపరచాలని అనుకోవటం, అనవసరంగా ఎక్కువ ఆలోచించటం, నిన్ను నువ్వే కించపరుచుకోవటం, మార్పుకి భయపడటం, గతంలో జీవించటం. చేసిన తప్పు ఒప్పుకొని సారీ చెప్పే వారిని ఎప్పుడూ దూరం చేసుకోకండి. ఎందుకంటే అలాంటి వారు నిజాయితీగా ఉంటారు. వాళ్ళ ఈగో కంటే మీకే ఎక్కువ విలువిస్తారని తెలుసుకోండి. అది బంధమైన, స్నేహమైన. రాముడంతటి వాడే రావణుడికి నచ్చలేదు. కృష్ణుడంతటి వాడే కంసుడికి మెచ్చలేదు. అందరూ మెచ్చేటట్లు, అందరికీ నచ్చేటట్లు జీవించాలనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం మరొకటి లేదు. మళ్ళీ మళ్ళీ తప్పులు చేసేవాడు అమాయకుడు. ఒక తప్పు మళ్ళీ మళ్ళీ చేసేవాడు మూర్ఖుడు. తప్పులే చేయనివాడు చేతకానివాడు. తనకు తెలియకుండా తప్పును చేసి తనకు తెలిసి ఆ తప్పును సరిదిద్దుకునేవాడే మనిషి. వాదించేవాడికి నువ్వెంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతావు. 2 చెవులు ఒకే శబ్దాన్ని వింటాయి. 2 కళ్ళు ఒకే దృశ్యాన్ని చూస్తాయి. 2 నాసికలు ఒకే వాసనను పీలుస్తాయి. కానీ అదేమిటో ఉండే ఒక్క నాలుక మాత్రం 2 రకాలుగా మాట్లాడుతుంది. ఆడవారి అందం వారి ముఖంలో ఉండదు, వారి నిజమైన ప్రేమలో, వారి నడకలో ఉంటుంది. మగవారి అందం వారి ఆస్తిలో, సంపాదనలో ఉండదు, వారి స్త్రీకి ఇచ్చే మర్యాదలో ఉంటుంది. సాయం చేయటం అంటే మనకు తోచినప్పుడు తోచినంత చేయటం కాదు. ఎదుటివారికి అవసరమైనప్పుడు అవసరమైనంత సాయం చేయాలి. మన జీవితంలో అవసరానికి ఆదుకునేవారు ఉండరు, కానీ అవసరానికి వాడుకునేవారు చాలామంది ఉంటారు. సంపాదిస్తున్నంత కాలం అందరికీ మనం ఆత్మీయులమే. ఒక్కసారి సంపాదన ఆగిపోతే సొంత ఇంట్లో కూడా పరాయి వారం అవుతాం. మనశ్శాంతి లేని జీవితం మరణం కంటే ఎక్కువ బాధని ఇస్తుంది. మరణం వస్తే ఒక్కసారే చనిపోతాం, కానీ మనసులో ఉన్న బాధ మాత్రం ప్రతి క్షణం చంపుతుంది. ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడకు. కాసేపు ఆగి ఆలోచించు. జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నం చేస్తుందని గ్రహించు. నీ గమ్యం చేరే దారిలో ఈర్ష్యపడే కళ్ళుంటాయి, ఎత్తి చూపే వేళ్ళుంటాయి, వ్యంగ్యంగా మాట్లాడే నోర్లుంటాయి. బెదిరావో నీ గమ్యం చేరలేదు. సాగిపో నిరంతరంగా. పరిస్థితులు ఎప్పుడూ స్థిరం కాదు. కష్టం ఎప్పుడూ వృధా పోదు. నిజాయితీగా ఉన్నవాడు ఒకరుగానే ఉంటాడు. ఎందుకంటే అమ్ముడు పోలేడు కాబట్టి, ఆత్మగౌరవంతో బతుకుతాడు కాబట్టి. దైవానికి కాదు, కర్మకి భయపడు. దైవం క్షమించినా కర్మ అనుభవించక తప్పదు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పే వాళ్ళని వదిలేస్తాం, లేనది ఉన్నట్లుగా చెప్పే వాళ్ళని నమ్మేస్తాం. నిజ నిజాలు తెలుసుకునే లోపలే నిజంగా అభిమానించే వారిని కోల్పోతాం. ఎవరైనా నవ్వితే మీ వల్ల నవ్వాలి, కానీ మిమ్మల్ని చూసి నవ్వకూడదు. ఎవరైనా ఏడిస్తే మీ కోసం ఏడవాలి, కానీ మీ వల్ల ఏడవకూడదు. వ్యాఖ్యలు చిన్నవే కావచ్చు, భావం మాత్రం పెద్దది. ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. ఎవరు చుట్టం, ఎవరు పక్కం, ఎవరికి వారే స్వార్థం. ఆప్యాయత, ఆత్మీయత అంతా ఒక పూటకం. అవసరానికి ఒక మాట, అది నెరవేరటంతో టాట. ధనముంటే లేదు గుణం, గుణముంటే లేదు ధనం. ఆప్తుడెవడు, ఆత్మీయత ఎవరు, నిందవేయని బంధువెవరు. కష్టమొచ్చినా నష్టమొచ్చినా మీ వెంట నిలిచేది నీడ మాత్రమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.